హైదరాబాద్ శామీర్పేట్ ఓఆర్ఆర్ పై అనుమతులు లేని ప్రమాదకరమైన BT3 పత్తి రకం విత్తనాలు రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షపేటకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటక నుంచి ఈ BT3 పత్తి విత్తనాలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శామీర్పేట్ ఓఆర్ఆర్ పై పోలీసులు తనిఖీలు చేపట్టగా DCM వాహనంలో నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. దేశంలో నిషేధంలో ఉన్న ఈ రకం విత్తనాలను సాగు చేస్తే 2-3 పంటల తర్వాత భూమి స్వభావాన్ని కోల్పోతుందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి అంటారు. అంటే కలుపు మందును తట్టుకొని పెరిగే పత్తి మన ఇండియాలో ఎటువంటి అనుమతులు కానీ వీటికి లేవు. మన ఇండియాలో BG1, BG2కే అనుమతులు ఉన్నాయి, BG3కి అనుమతులు లేవు. ఇది మనము గ్లైఫోసేట్ అనే మందు మనకు రోడ్ల మీద కానీ ఓరాల మీద కానీ రైతులు స్ప్రే చేస్తుంటారు. ఆ మందు తట్టుకొని పెరగడానికి ఈ యొక్క పత్తిలో జీన్ ప్రవేశపెట్టారన్నట్టు. అంటే ఈ పత్తి తీసుకెళ్లి పొలంలో మొలిచిన తర్వాత వేసిన తర్వాత దానిపైన ఈ గడ్డి మందు స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఆ పత్తి తప్ప మిగతా అన్ని చనిపోతాయి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, ఇతర మొక్కలు కానీ అన్ని కూడా చనిపోతాయి.